అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే టెట్ డిఎస్సి మిగిలినటువంటి పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ అదేవిధంగా అప్డేట్స్ అన్నీ మీరు పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజేనండి బదిలీలకు సంబంధించినటువంటి కేసు అనేది లిస్టింగ్కి రావడం జరిగింది. ఈరోజు మనకు 33 ప్లేస్లోనైతే అంటే 33 నంబర్లోనైతే లిస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఎవరైతే బదిలీ కావాల్సినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులకైతే ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే డిఎస్సి నోటిఫికేషన్ వేయడానికి ప్రధాన అడ్డంకిగా కారణంగా చూపెడుతున్నటువంటి కేసు కాబట్టి ఇది క్లియర్ అయితే ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వేయడానికి ఎలాంటి అడ్డంకి ఉండదు. అంటే వాళ్ళు వేయాలి అనుకుంటే ఏ అడ్డంకి అయినా కూడా వాళ్ళ ముందుకేం రాదు, వేయాలి అనుకుంటే వేయొచ్చు. కానీ వాళ్ళు చూపిస్తున్నటువంటి ఈ అడ్డంకికి సంబంధించినటువంటి కేసు అనేది ఈరోజు మనకైతే హియరింగ్కు మధ్యాహ్నం వరకు అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఈరోజు ఒక కొలిక్కి వస్తుంది అనేటువంటి సమాచారం కూడా మనకు ఉంది. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో అనేటువంటి అంశాన్ని మధ్యాహ్నం వరకు మీకు ఇన్ఫర్మేషన్ అనేది మన గ్రూప్లో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు బ్లూ కలర్లో లింక్స్ అనేవి కనిపిస్తాయి, అక్కడ నుంచి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ కేస్ నెంబర్ కూడా చూసుకోండి, మీకు కూడా ఐడియా ఉంటే దానికి సంబంధించినటువంటి లైవ్ అంటే హైకోర్టులో జరిగేటువంటి విచారణ కూడా లైవ్గా చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. WP 3962/2023 అండి. దీనికి సంబంధించినటువంటి కేసు నెంబర్ అయితే మీరు నోట్ చేసి పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకు ఇక్కడ 10th అర్హతతో 1558 ప్రభుత్వ ఉద్యోగాలు SSC కీలక ప్రకటన అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 1558 ఉద్యోగాలకు అంటే మల్టీ టాస్కింగ్ హవాల్దార్కి సంబంధించిన పోస్టులకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 21తో గడువు అనేది ముగుస్తుందని SSC వెల్లడించింది. గడువు పొడిగించబోమని స్పష్టం చేసింది. అభ్యర్థులు చివరి తేదీ వరకు చూడొద్దని, అధిక ట్రాఫికింగ్ కారణంగా సర్వర్ సమస్యలు ఎదురుకావచ్చని తెలిపింది. కాగా ఈ పోస్టులకు 10th ఉత్తీర్ణులైనటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే చూడవచ్చు. ఇక్కడ 1558 పోస్టులు అని మీరైతే అనుకోకండి, ఎందుకంటే గతంలో కూడా ఒకసారి 24,000కి సంబంధించిన పోస్టులకు SSC GD కానిస్టేబుల్ అనుకుంటా ఇక్కడ దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి సందర్భంలో అమాంతంగా దాన్ని డబుల్ అయిపోయిందండి. దానికి సంబంధించిన 48,000 పోస్టులకు సంబంధించి దానికి సంబంధించిన వేకెన్సీస్ అనేటివి పెంచడం జరిగింది. కాబట్టి SSCకి సంబంధించి ఇచ్చిన నంబరే ఉంటుందని చెప్పలేము, ఖచ్చితంగా పెరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా లేట్ చేయకుండా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ బీసీ అభ్యర్థులకు కనుక చూసుకుంటే, ఓసీ అభ్యర్థులకు కనుక చూసుకుంటే 100 రూపాయలు ఉంటుంది. మిగిలినటువంటి వాళ్ళకు ఉమెన్స్ కానీ మిగిలినటువంటి కేటగిరీ వాళ్ళకు ఎలాంటి ఫీజు అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనకు సెంటర్స్ అనేటివి మన స్టేట్స్లో కూడా ఉంటాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఎయిమ్స్ భువనేశ్వర్లో నాన్ ఫ్యాకల్టీకి సంబంధించిన పోస్టులు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ మనకు హైదరాబాద్లో ల్యాబ్ అటెండెంట్ పోస్టులు, హైదరాబాద్లోని ICMR నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 46 పోస్టుల భర్తీకి దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పోస్టులు అయితే మనకి ఈ రకంగా ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 3, టెక్నీషియన్కి సంబంధించి 8, ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 35. అర్హతలు ఖాళీలను అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి అనేటువంటి అంశము. వయసు టెక్నికల్ అసిస్టెంట్కు 30 ఏళ్ళు, టెక్నీషియన్కు 28 ఏళ్ళు, ల్యాబ్ అటెండెంట్కు 25 ఏళ్ళు మించకూడదు. ఎంపిక రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దరఖాస్తుకు చివరి తేదీ ఇక్కడ మనకు ఆగస్టు 14 వరకు అయితే ఇవ్వడం జరిగింది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి.
నెక్స్ట్ టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు 16వ ర్యాంకరు నాగరాజు అరెస్టు. మన మహానుభావుడికి 16వ ర్యాంక్ అనేది వచ్చిందట. ఏఈ దగ్గర రూపాయలు 30 లక్షలకు ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసినటువంటి నిందితుడు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల కొనుగోలు వ్యవహారంలో రామాపురం గ్రామానికి చెందినటువంటి యువకుడు ఉండడం, పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా అతన్ని అరెస్టు చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రధాన నిందితుడు ఏఈ రమేష్ వద్ద నాగరాజు 30 లక్షలకు ఇక్కడ దీనికి సంబంధించిన పేపర్ కొనుగోలు చేసి కొంత నగదును రమేష్కి ఇచ్చి నాగరాజు మరికొంతమందికి అమ్మినట్లుగా తెలుస్తుంది. కాగా ఆ పరీక్షలో నాగరాజుకు 16వ ర్యాంకు సాధించడంతో అతనిపైన అనుమానంతో సిట్ పోలీసులు రహస్యంగా విచారణ జరిపి అనుమానం నిర్ధారణ కావడంతో సిట్ పోలీసులు నాగరాజు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆదివారం గ్రామానికి రాగా అదే సమయంలో వీధిలోనే ఉన్న నాగరాజు వద్దకు వెళ్ళి సిగ్నల్ ఆగిపోవడంతో అతన్ని సిట్ పోలీసులు పట్టుకొని వెంటనే అతని వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్ని తీసుకొని కారులో ఎక్కించుకొని వెళ్ళినట్లు పలువురు గ్రామస్తులు అయితే తెలిపారు. నాగరాజు అరెస్ట్ అంశం పైన ఆ నోట ఈ నోట పడడం సాయంత్రానికల్లా పలు ఛానల్స్లో రావడంతో చర్చనీయాంశంగా మారింది. నాగరాజు తండ్రి గ్రామ మాజీ సర్పంచ్. నాగరాజుది పేద కుటుంబం అయినప్పటికీ ఉన్నత ఉద్యోగం సాధించాలనేటువంటి ఆశతో 5 లక్షల వరకు గ్రామంలో అప్పు చేసి రమేష్కు చెల్లించినట్లు పలువురు చర్చించుకున్నట్లయితే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడొచ్చు. అంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు చదువుకొని కొట్టాలి, కానీ ఈ దొడ్డిదారిలో పోవడం ఏందండి. నెక్స్ట్ ముహూర్తం చూసి అసెంబ్లీల రద్దు. ఆషాఢం తర్వాత ఎప్పుడైనా జరగవచ్చు. 80 మంది అభ్యర్థుల్లో సిద్ధమైనటువంటి ఫస్ట్ లిస్టు. కాంగ్రెస్కు ఊపిరాడనివ్వకుండా వ్యూహం. తేరుకోకముందే దెబ్బ కొట్టాలన్న ఆలోచన. ప్రాథమిక కసరత్తు మొదలుపెట్టని టీబీజేపీ. 2 పార్టీల కట్టడికి కేసీఆర్ పక్కా స్కెచ్. ఈ ప్లాన్ ప్రకారం సెప్టెంబర్లో ఎలక్షన్స్ ఉండేటువంటి అవకాశం. కేంద్ర స్థాయిలో పూర్తయిన సంప్రదింపులు. ఇప్పటికే సెంట్రల్ ఈసీ టీం ఇక్కడ సన్నాహాలు. మోడీతో బీఆర్ఎస్ సయోధ్యకు సంకేతమా అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ సెప్టెంబర్లో ఎలక్షన్స్ రావడానికైతే అవకాశం ఉంది అనేటువంటి అప్డేట్ అయితే ఈరోజు మనకైతే మన దిశ న్యూస్ పేపర్లో రావచ్చు. ఇది మనకెందుకు సార్, ఇది విద్యా ఉద్యోగ సమాచారం ఏం కాదు కదా అంటే, ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఈ ఎలక్షన్స్తో ముడిపడి ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ వస్తే ఇక నోటిఫికేషన్ ఉండదు అనేటువంటి సంకేతాలు అయితే మనకు అంతాయి. కాబట్టి ఖచ్చితంగా మన వంతు ప్రయత్నంగా మనము టెట్తో పాటు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉన్నటువంటి ఖాళీ పోస్టులు 12,000 10,000 ఆ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలియజేసి ఖచ్చితంగా టెట్తో పాటే డిఎస్సి నోటిఫికేషన్ కూడా దానికి సంబంధించినటువంటి ప్రకటన అనేది జారీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సెప్టెంబరు అక్టోబర్ మధ్య ఎన్నికలు. కేంద్ర ప్రభుత్వంతో కుదిరినటువంటి సయోధ్య ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ రద్దు కావడంతోనే కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగనున్నది. ఆగస్టులోనే షెడ్యూల్ని ప్రకటించి ఆ తర్వాత వారం రోజులకు నోటిఫికేషన్ వెలువడితే కనుక సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ 2nd వీక్ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావచ్చు అన్నది ఆ వర్గాల సమాచారం. తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాలకు కలిపి డిసెంబర్లో ఎన్నికలు జరుగుతున్నాయన్నది ఇంతకాలం ఉన్నటువంటి అంచనా. కానీ తెలంగాణకు ముందుగానే ఎన్నికలు జరిగి బీఆర్ఎస్ గెలవడానికి వెసులుబాటు లభిస్తే దాని ప్రభావం మిగిలిన రాష్ట్రాలపైన పడి కాంగ్రెస్కు ఆశించినటువంటి ఫలితాలు రాకపోవచ్చు అనేటువంటి వ్యూహం కూడా ఒక భాగమని సమాచారం. ఆషాఢ మాసం ముగిసిన తర్వాత మంచి ముహూర్తం చూసుకుని అసెంబ్లీ రద్దు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా టెట్తో పాటే టీఆర్టీ నోటిఫికేషన్ వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. టెట్తో పాటే టీఆర్టీ షెడ్యూల్ ఇవ్వాలి అనేటువంటి అప్డేట్ అయితే మనమైతే ఈరోజు ఆదాబ్ హైదరాబాద్కి సంబంధించిన న్యూస్ పేపర్లు చూడవచ్చు. ఇదంతా కూడా నిన్న ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అంశాన్ని మనం క్లియర్గా చూసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అందులో ఉన్నటువంటి 10,000 నుంచి 12,000 టీచర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ జారీ చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేది. కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 9 ఏళ్లలో ఒక్క డిఎస్సి టీఆర్టీ నోటిఫికేషన్ మాత్రమే జారీ చేశారు. స్కూళ్లలో టీచర్లు లేక, సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా టీచర్లు లేక బోధన కుంటుపడుతున్నది. 10th లాంటి పై స్థాయిల్లోనూ సబ్జెక్ట్ టీచర్ల కొరత తీవ్రంగా ఉన్నది. గతంలో ఖాళీ పోస్టుల్లో బోధించినటువంటి విద్యా వాలంటీర్లను కూడా ప్రభుత్వం అయితే రినివల్ చేయలేదు. కాబట్టి వాళ్ళ గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్ అనేది అంధకారంలోకి నెట్టివేయబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని ప్రభుత్వం ఖచ్చితంగా టీచర్ల నియామక ప్రక్రియ మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మిగిలినటువంటి ఎక్కడైతే టీచర్లు లేకుండా ఉన్నారో అక్కడ విద్యా వాలంటీర్లను నియమించడం కానీ లేదంటే మిగిలినటువంటి అంశాల ద్వారా ఆ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీంతో చదువు చెప్పేటువంటి సార్లు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. లక్షలాది మంది అభ్యర్థులు నిరుద్యోగులు ఇబ్బందులు తీర్చడంతో పాటు సర్కారు
నిరుద్యోగుల ఇబ్బందులు తీర్చడంతో పాటు సర్కారు బడులు చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. నెక్స్ట్ మనకి ఇక్కడ మిగిలినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. చంద్రయాన్ 3 విజయవంతం చేస్తాం. 12న 2:35 ప్రయోగము వైఫల్యాలే గుణపాఠంగా డిజైన్ చేశామని ఇస్రో అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడొచ్చు. ఖచ్చితంగా ప్రతి అంశాన్ని దీనికి సంబంధించి గతంలో చంద్రయాన్ 1, 2కు సంబంధించిన అంశాలు కూడా నేర్చుకోండి. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఖచ్చితంగా ఒక ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి అంశము. ఐఐటీల గురించి కూడా రెగ్యులర్గా వస్తుంది. ఐఐటి మద్రాసులో తొలి మహిళా డైరెక్టర్, తొలి అనేటువంటి అంశాలు ఎక్కడొచ్చినా కూడా ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఐఐటి మద్రాస్ అనుబంధంగా ఉన్నటువంటి టాంజానియాలోని జాంజిబార్లో ఇక్కడ ఏర్పాటు చేయనున్నటువంటి అంతర్జాతీయ కార్యాలయానికి సంబంధించి ఇక్కడ క్యాంపస్ డైరెక్టర్, అంతర్జాతీయ క్యాంపస్ డైరెక్టర్గా ప్రీతి అగలయం నియమితులయ్యారు. ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఐఐటి మద్రాస్కి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ ఎక్కడ ఉన్నది అంటే టాంజానియాలో ఉన్నది, జాంజిబార్లో ఉంది. ఇక్కడ ఏర్పాటు చేయనటువంటి అంతర్జాతీయ క్యాంపస్ డైరెక్టర్గా ప్రీతి అగలయం ఇక్కడ నియమితులయ్యారు. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మహిళను డైరెక్టర్గా నియమించడం ఐఐటీల చరిత్రలో ఇదే తొలిసారి కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. పాలిసెట్ వెబ్ ఆప్షన్లకు నేటితో గడువు పూర్తి. 14న ఇక్కడ రామగుండం మెడికల్ కాలేజ్లో ప్రవేశాలకు కూడా దరఖాస్తులు అయితే ఉన్నాయి. అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీటిని స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఈరోజు న్యూస్ పేపర్లో మనకు ఈనాడు న్యూస్ పేపర్లో మన గ్రూప్లో ఆల్రెడీ షేర్ చేశాను. ఇక్కడ ప్రతిభలో చూసుకుంటే బయాలజీకి సంబంధించినటువంటి అంశము. నెక్స్ట్ మనకు ఇంకొక పేజీలో చూసుకుంటే ఆనుకొని కష్టంలో ఆదుకునే హస్తము అంటూ ఇండియన్ ఎకానమీకి సంబంధించి, అదేవిధంగా పర్యావరణ అంశాలకు సంబంధించిన బిడ్ బ్యాంక్ అయితే మనకు ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసే ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.